ఇది మహాభారతం. ప్రతిరోజు ఒక శ్లోకం, ఒక జీవన పాఠం. మహాభారతం ఇది కేవలం యుద్ధ కథ కాదు, ఇది మన జీవితం. ఈరోజు శ్లోకం మీ ఆలోచనలనే మార్చేస్తుంది. కేవలం 3 నిమిషాలు వినండి. యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి న తత్క్వచిత్. ఈ శ్లోకం అర్థం చాలా గొప్పది. ఇక్కడ ఉన్నది ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ లేనిది ఎక్కడా ఉండదు. ఇక్కడ అంటే ఏమిటి? మహాభారతం అంటే మహాభారతంలో ఉన్న విషయాలు జీవితంలో ఎక్కడైనా కనిపిస్తాయి. ధర్మం ఉంది, అధర్మం ఉంది, లోభం ఉంది, త్యాగం ఉంది, ప్రేమ ఉంది, ద్రోహం ఉంది. మానవ జీవితంలోని ప్రతి భావన, ప్రతి పరిస్థితి, ప్రతి బలహీనత, ప్రతి మహోన్నత గుణం మహాభారతంలో ఉంది. అందుకే దీనిని పంచమ వేదం అని కూడా పిలుస్తారు. ఇది ఒక కుటుంబ కథ కాదు, ఇది మన కుటుంబాల కథ. మీ జీవితంలో సమస్యలున్నాయా? అన్యాయం ఎదురవుతుందా? ఎవరైనా మోసం చేశారా? గుర్తుపెట్టుకోండి, మీ పరిస్థితి కొత్తది కాదు. మహాభారతంలో అది ఇప్పటికే జరిగింది. మనం ఒంటరి వాళ్ళం కాదు. అందుకే మహాభారతం చదివేవారు బలంగా మారుతారు. ఎందుకంటే వారు తెలుసుకుంటారు, ప్రతి కష్టం తాత్కాలికం, ధర్మం చివరికి గెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ధర్మం తెలుసుకోవాలంటే షేర్ చేయండి. ప్రతిరోజు మహాభారత శ్లోకాలు వినాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. బెల్ నొక్కితేనే ప్రతిరోజు కొత్త శ్లోకం మీకు ముందుగా వస్తుంది. రేపు మరో గొప్ప శ్లోకంతో కలుద్దాం.